నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా రివ్యూ ఏంటంటే భారతీయుడు 2. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. 1996లో భారతీయుడిగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి భారతీయుడు 2 ఎలా ఉంది? థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి హింస పెట్టాడా లేకపోతే అద్రహో అనిపించాడా? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్, అందులో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, శంకర్ తడబడ్డా, కమల్ హాసన్ ఓవర్ ఎస్టిమేట్ చేశాడా, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులు నాడి ఏమనుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మన ఫిలిం క్రిటిక్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్తే. భారతీయుడు 2 చాలా అంచనాలు, ఎందుకంటే అప్పట్లో లంచగొండితనం అనే దానిపైన సంధించిన అస్త్రం పెద్ద హిట్, అన్ని భాషల్లోనూ రిలీజ్ అయిన చోట్ల. మరి ఇప్పుడు ఈ భారతీయుడు 2 విషయానికి వస్తే ఎలా ఉంది, మీకేమనిపించింది మొదటగా? అంటే ఇది కూడా లంచగొండితనాన్ని తీసుకున్నాడు. ఒకటి అంటే కొంతమంది సోషల్ మీడియాలో పనిచేసే మీడియా వాళ్ళు ఈ అవినీతి మీద, లంచగొండితనం మీద కానీ ఇలాంటి మీద కొన్ని ప్రోగ్రాంలు చేసుకునే టీము వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితికి. మన వల్ల కావట్లేదు, దీన్ని అరికట్టాలంటే దీనికి భారతీయుడు రావాల్సిందే అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయిన తర్వాత కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ఒకటి వైరల్ చేస్తారు. ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ అయినప్పుడు విదేశాల్లో ఉండి అసలు భారతీయుడు ఉన్నాడా లేడని డౌట్ వీళ్ళకి. అతను విదేశాల్లో ఉంటాడు, అతను ఉన్నట్టుగా ఒక ఫ్రెండ్ సమాచారం అయితే వీళ్ళకి ఇస్తాడు, ఉన్నాడని నేను చూశాను అని చెప్పి అనడంతో అతను కూడా వీళ్ళు ఇట్లా రమ్మంటున్నారని చెప్పి ఆ భారతీయుడు కూడా తెలుస్తుంది. అతను ఇండియాకి వస్తాడు. వచ్చాక ఏం చేసాడు అనేది ఓవరాల్గా ఈ సినిమా అండి. అంటే అవినీతి మీదే మొత్తం, ఇది కూడా లంచగొండితనం. అంటే సార్ యాక్చువల్లీ సీక్వెల్ అంటే కథలో సేమ్ సోల్ కంటిన్యూ అయినా కొత్తదనం అనిపించాలి, ప్రజెంటేషన్ కానీ ఇది కానీ. ఇందులో ఆ కొత్తదనం మనకు కనిపిస్తుంది అంటారా? అసలు కొత్తదనం ఏమాత్రం లేదు. పైగా ఎందుకంటే మనకు విజయమాల్య లాంటి పాత్రలు, గాలి జనార్దన్ రెడ్డి లాంటి పాత్రలు, ఈ తరహా పాత్రలు పెట్టుకున్న ఇక్కడ ఏమవుతుందంటే కథనం ఇంట్రెస్టింగ్గా లేదండి. మరి శంకర్ స్టామినా ఏమైంది అనే ఒక ప్రశ్న ఇది వచ్చింది సినిమా చూస్తున్నంతసేపు. ఈ సినిమా శంకరే డైరెక్ట్ చేసాడా అనే డౌట్ చూసే ప్రేక్షకుడు వస్తుంది. ఇప్పుడు సిద్ధార్థ పాత్ర కానీ లేకపోతే బాబీ సింహ పాత్ర కానీ ఏదో డ్రామాటికల్గా నాటకీయంగా ఉన్నాయి తప్పితే ఇవన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు అప్పటి భారతీయుడు ఒరిజినల్ అనుకుంటే ఇప్పుడు ఏఐతో తయారు చేసిన భారతీయుడు అనుకోవచ్చు, అట్లాగా ఉంది. కమల్ హాసన్ పాత్ర, భారతీయుడు పాత్ర కూడా ఆ మర్మ విద్య కూడా ఇదేం కర్మ విద్యరా బాబు అనుకునేలాగా, జనాలు అనుకునేలాగా ఆ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. మరి అది మూడోసారి మళ్ళీ చూడాలన్నా కానీ ఈ పార్ట్ కంటిన్యూ ఉంటే అది కూడా ఇబ్బందికరమే అనిపిస్తుంది. అసలు మూడో పార్ట్ తెరకెక్కే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ పార్టే చాలా కష్టంగా దాటి బయటకు వచ్చింది. పార్ట్ 3 నాకు తెలిసి పార్ట్ 3 వచ్చే అవకాశం లేదు. అది ఈ సినిమాలోనే ముగించేసి ఉంటే సరిపోయేది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. కొంతవరకు ఇంటర్వ్యూలు 3 గంటల సినిమా చూపించాడు దీంట్లోనే. ఆ 3 గంటల సినిమాలు ప్రథమార్థం అంతా కూడా రకరకాల లంచగొండల వ్యవహారాలు అన్నీ ఎక్కువైపోయినాయి. మోతాదు ఓవర్ డోస్ అయిపోయింది. అదంతా ఆ ఎమోషన్స్ ఉన్నా కానీ సరిగ్గా క్యారీ అవ్వాలి. సెకండ్ హాఫ్లో ఉన్న ఎమోషన్స్ అవన్నీ కొంత ప్రథమార్థానికి కొంత లాక్కొచ్చేసేసి పాటలు కూడా తీసేసి, ఎందుకంటే విదేశాల్లో ఉన్న పాట కానీ అసందర్భంగా ఉన్న పాటలు కూడా అవన్నీ తీసేసి ఆ సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీని రన్ చేసి కంక్లూడ్ గో బ్యాక్ ఇండియన్ అనే వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో దాన్ని ఆ గో బ్యాక్ అన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ చేత కమ్ బ్యాక్ ఇండియన్ అనేలాగా అనిపించుకుని సినిమా ముగించేసి సరిపోయేది. పరిపూర్ణత వచ్చేది. కొంతవరకు పర్లేదు అనిపించేది. మళ్ళీ ఇదే సినిమాని మళ్ళీ 3సారి చూడాలంటే అది చూసే ప్రేక్షకుడు నరకమే. అవును సార్. ఇప్పుడు ఈ భారతీయుల్లో వచ్చేసి అపరిచితుడు తాలూకు ఛాయలు కనిపించినాయి. ఎందుకంటే శంకర్ సినిమాలో ఏదైనా హీరో కొన్ని కష్టాలు ఫేస్ చేస్తాడు, ఆ కష్టాల నుంచి ఒక రియలైజేషన్ పుట్టి దానికి యాంటీ ఎలిమెంట్స్తో తయారు చేస్తాడు. అదే చందాన ఈ మన సిద్ధార్థ క్యారెక్టర్తో డైరెక్టర్ కొన్ని ఫామ్ చేయించి ఇన్ని జరుగుతున్నాయని చూపించి అండ్ దీన్ని కన్క్లూడ్ చేద్దాం అనుకున్న దాంట్లో అపరిచితుడు సినిమా తాలూకు కనిపించినాయి. ఈ మర్మకళను కూడా పూర్తిగా చంపకుండా లాస్ట్ భారతీయుల్లో అయితే వాళ్ళు పడిపోతారు, వాళ్ళు ఇంకేం చేయలేరు. కానీ ఇక్కడ అపరిచితుల్లో శిక్షలు వేస్తాడు గుర్రంతో పరిగెట్టించి. అవును, ఈ వర్మకళ ఇది ఇదే కొంత ల్యాగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ గోల్డ్ మ్యాన్ ఉన్నాడు, ఆయన చంపే ప్రక్రియలో కూడా ఎక్కువసేపు ప్రొలాంగ్ అయిపోయింది. వాళ్ళని చంపడం, ఆ తర్వాత అంగారకుడి మీదకి వెళ్ళిపోయి అక్కడ స్పేస్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాడిని ఆయన చంపే ప్రక్రియలు కానీ ఇలాంటివన్నీ కూడా మోతాదు మించిపోయి పెట్టేసేటండి. భారీతనం ఉంది తప్ప కంటెంట్లో విషయం లేదు. అది విషయం లేని కంటెంట్ని పెట్టడం అనేది పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాకి. అలాగే మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అనిరుద్ధ్ తడబడ్డాడని చెప్పాలండి. అంటే సరుకు లేనప్పుడు అతను కూడా ఏం చేస్తాడు, సబ్జెక్ట్ మీద పూర్తి పక్కాగా స్క్రిప్ట్తో ఈ శంకర్ వెళ్ళుంటే అక్కడ సరుకు ఉండుంటే అనిరుద్ధ్ తన సత్తా చూపించేవాడేమో.
ఇక్కడ అనిరుద్ధిని మనం తప్పట్టాల్సిన పని కూడా లేదు. సరే, మరి ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక సిద్ధార్థ్ కావచ్చు, కమల్ హాసన్ అయితే మనం ఇప్పుడు అన్బిలీవబుల్ అని అంటాం, ఇది ఆ స్థాయిలో ఉండే వ్యక్తి. మరి ఈ సినిమాలో ఆయన పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందనిపించిందా మీకు? అది కూడా చాలా పేలవంగా ఉందండి ఆ పాత్ర కూడా. ఎందుకంటే అసలు మనస్ఫూర్తిగా నటించడం లేదా అనేది కూడా మనకు అర్థం కాని విధంగా ఆ పాత్ర అవుతుంది. ఏదో సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తప్పితే, ఆ క్లైమాక్స్ సన్నివేశాలు తప్పితే అంతా పేలవంగానే ఉంది. అంటే ఎందుకు అలా డిజైన్ చేశారు శంకరు? ఆయన ఏంటి ఐ సినిమాను కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది చాలామంది. గతంలో వచ్చి ఐ సినిమాను కంపేర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇప్పుడు శంకర్ దగ్గర కంప్లీట్ స్టఫ్ అయిపోయిందని మనకు అనుకోవచ్చా? ఎందుకంటే ఇంతకుముందు తెలుగు డైరెక్టర్లను కూడా శంకర్లా సినిమా తీయాలి, శంకర్లాగా ఆలోచించాలి అని శంకర్తో ఒక కంపారిజన్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆ పరిస్థితులు లేవు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు గేమ్ చేంజర్ మీద దీని ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు ఇప్పటికే ఈ సినిమా చూసిన తర్వాత. గేమ్ చేంజర్ కానీ ఇలా ఉంటే ఆయన కోపానికి కారణం అవుతాడు. మళ్ళీ గేమ్ చేంజర్లో మార్పులు చేర్పులు ఉంటే ముందే చేసుకోవటం బెటరు. శంకర్ మీద అప్పుడు దీని ఎఫెక్ట్ మామూలుగా పడదు గేమ్ చేంజర్ బిజినెస్ మీద. అట్లా ఉంది ఆయన టేకింగ్ కానీ మేకింగ్ కానీ. సార్, బయట ఒక మాట అయితే వినిపిస్తుంది, శంకర్ దగ్గర పర్సనల్గా ఒక రైటర్ ఆయన వర్క్ చేసేవారు. ఆయన చనిపోయినప్పటి నుంచి శంకర్ సినిమాలు గాడి తప్పుతున్నాయి. లాస్ట్ ఆయన అందించిన స్క్రిప్ట్ వచ్చేసి ఈ అపరిచితుడు స్క్రిప్ట్. ఆయన చనిపోయాక ఈ గాడి తప్పుతుంది అంటున్నారు. అందులో నిజం ఎంత? ఆ నిజాలకు తోలికి మనం వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆయన స్క్రిప్ట్లో విషయం లేదనేది మాత్రం వాస్తవం. అది అతను లేకపోవటమా, లేకపోతే ఈయనలో సత్తా లేకపోవటమా. కొంతమంది డైరెక్టర్లకి ఏంటంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే మేకింగ్ పరంగా వాళ్ళు న్యాయం చేస్తారు. అంటే శంకర్ ఆకోవకే చెందిన వ్యక్తి కావచ్చు. కొంతమంది డైరెక్టర్లకి ఏంటంటే రైటింగ్ మీద వాళ్ళకి పట్టు ఉండదు. ఆ పట్టు ఉన్న వ్యక్తులు తన దగ్గర ఉన్నంతకాలం హిట్లు వస్తాయి వాళ్ళకి. ఆ వ్యక్తులు తమ దూరం అయినప్పుడు ఒకసారి వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఏమైనా శంకర్ ఉన్నాడా అనేది ఆలోచించాల్సి వస్తుంది. అంటే సార్, ఇప్పుడు శంకర్ అంటేనే భారీతనానికి, ఇప్పుడు శంకర్ని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతలు ముందుకు వస్తారంటారా? ఇప్పటివరకు శంకర్ తీసుకున్న సినిమాలన్నీ ఆయన కెరియర్లో చిన్న సినిమాలు ఏం తీయలేదు, అన్నీ భారీ సినిమాలే. సాంగ్స్ కానీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. దానికి కంటెంట్ యాడ్ అయితే ఆ దమ్ము నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ కంటెంట్ లేకుండా ఇప్పుడు ఈ స్థాయిలో సినిమాలు తీస్తే శంకర్తో ఇక సినిమాలు తీయడానికి ముందుకు ఎవరన్నా వస్తారా? ఈ రోజుల్లో ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న రోజుల్లో సాహసం మళ్ళీ శంకర్తో ఎవరు చేయరండి. ఎందుకంటే ధైర్యం చాలదు ఎవరికి కూడా. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున కంటిన్యూషన్లో ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. గతంలో 2.0 రజనీకాంత్ చేసినా కానీ అది కూడా అంతంత మాత్రం ఫలితంగా వచ్చింది కదా. అప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్ అంటే లేదు, వచ్చిన స్థాయి దానికి చాలా. కాబట్టి శంకర్ గ్రాఫ్ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మనం కంపేర్ చేసుకునేవాళ్ళు, శంకర్ లాగా మనం ఎదగాలి, ఆ స్థాయిలో మనం పేరు చేసుకోవాలనుకునేవాడు. కానీ ఇవాళ ఈ సినిమా ఫలితం చూశాకైతే అందరూ మీకు సోషల్ మీడియా ఒక సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇవాళ కలికి సినిమాని ఆకాశానికి ఎత్తేసింది. ఇవాళ అదే సోషల్ మీడియా ఈ సినిమాని రేపు పడేస్తుంది సోషల్ మీడియా. ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ వీకెండ్ మళ్ళీ కలికి దీని సినిమా ప్రభావం కలికి కలెక్షన్ మీద మళ్ళీ కలికి పుంజుకునే అవకాశం, కలికి మళ్ళీ పుంజుకుంటుంది. ఈ వీకెండ్ ఆల్రెడీ 1000కి రీచ్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా ప్రభావం ఇంచుమించు ఒక 300 కోట్లు ఈజీగా లాగేస్తుంది. సార్, ఇప్పుడు భారతీయుడు అని టైటిల్ పెట్టి సినిమా తీసి తప్పు చేయడం కంటే వేరే కథ కింద చెప్పినా ఈ సినిమాకి ఎంతో కొంత స్పాన్ వచ్చేది. అవును, కథ సరిగ్గా లేకుండా ఎందుకు ఇన్నాళ్ళు చాలా కాలం నుంచి ఈ సినిమా మొదలు పెట్టారు, ఇన్నాళ్ళు ఇదే చేసింది అనేలాగానే అతను సినిమా చేసుకొచ్చేటండి. భారతీయుడిని అసలు దీన్ని కంపేర్ చేసుకుని, భారతీయుడు అప్పుడు ఉంది కాబట్టి ఆ మాత్రమే వాళ్ళ ఓపెనింగ్స్ వచ్చినాయి. ఆ సినిమాని కంపేర్ చేసుకుని ఆ ఇంట్రెస్ట్ చాలా మంది వెళ్ళారు. ఇక రెండో షో నుంచే దీని ప్రభావం కలెక్షన్స్ మీద పడిపోతుంది, ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. శంకర్ దీనికన్నిటికీ కారణం శంకరే అనేది మాత్రం కన్ఫర్మ్గా చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ దీనికి బాధ్యుడు శంకర్. ఎందుకంటే కంటిన్యూ అతనే కాబట్టి ఒక సినిమా సక్సెస్కి ఎప్పుడైనా సరే హీరో పాత్ర మన హీరో నిందించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా డైరెక్టర్ హిట్ వచ్చినా లేకపోతే ఫ్లాప్ వచ్చినా డైరెక్టర్దే బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా దీని క్రెడిట్ లేకపోతే ఇబ్బందులుగా ఈ సినిమా ఫ్లాప్ అయినా కానీ అది అంతా అతనికి వెళ్తుంది, అతని ఖాతాలోకి వెళ్తుంది. 100 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు కథ కూడా అంతే పకడ్బందీగా ఉండాలి. అంతే సార్. ఇప్పుడు మీకు చూసారు సినిమా, మీరు ఫీల్ అయిన ఫీలింగ్, స్టార్ రేటింగ్స్ అంటే 5 స్టార్ 3 స్టార్ ఇలా చూసుకుంటే ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 1.5 ఇస్తానండి. 1.5 ఇస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి భారతీయుడు పైన స్పెషల్ చిట్ చాట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్.